మన నడవడికలో మన జీవితంలో ఏమాత్రం శోకం లేకుండా సంతోషంగా ఆనందంగా బతకడానికి భగవద్గీతను కృష్ణ భగవాన్ బోధించాడు. అందుకనే భగవద్గీత శోకరహిత జీవితం. తర్వాత కర్మలను సరిగ్గా చేసుకోవాలి. మన కర్మలు మనల్ని బంధించకుండా మనల్ని విముక్తిని చేయాలి. మన కర్మలు మనకు ఉపయోగపడాలి, అంతేకాని మన కాళ్ళకు బంధాలు కాకూడదు. అదే నేర్పుతుంది మన భగవద్గీత. మనందరము ఆ పరమాత్మని ఆత్మ స్వరూపం, అవయవాంశలో జీవనోకి పరమాత్మని బిడ్డలు మనమంతా. ఆ పరమాత్ముడి యొక్క ఎంత విశాలమైనటువంటి నేతృత్వము, విశాలమైనటువంటి జ్ఞానం, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సహృదయుడు అండ్ పరమాత్మ యొక్క అంశ మనలో ఆత్మ రూపంగా ఉంది. ఆత్మగా అనుకొని ఆ పరమాత్మని బిడ్డలం అనుకొని మనము జీవితం కొనసాగిస్తే సంపూర్ణమైన ఆనందం, సంపూర్ణమైన ఆయుష్, సంపూర్ణమైన ఆనందం, ఆరోగ్యం, ఆయుష్, ఐశ్వర్యం అన్ని కలుగుతాయని పరమాత్మ చెప్పడం జరిగింది. అందరూ ఈ శ్లోకం చెప్పండి. అనన్యా చింతయంతో మాం, అనన్యా చింతయంతో మాం, అనన్యా చింతయంతో మాం, ఏ జనాః పర్యుపాసతే, ఏ జనాః పర్యుపాసతే, ఏ జనాః పర్యుపాసతే, ఏ జనాః పర్యుపాసతే, తేషాం నిత్యాభియుక్తానాం, తేషాం నిత్యాభియుక్తానాం, తేషాం నిత్యాభియుక్తానాం, తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం, యోగక్షేమం వహామ్యహం, యోగక్షేమం వహామ్యహం, యోగక్షేమం వహామ్యహం. పరమాత్ముడు మనందరికీ వరం ఒకటి ఇస్తున్నాడు, అభయం ఇస్తున్నాడు. మీ యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అని. ఈ ప్రపంచంలో జీవితం ఉన్నంత వరకు, తర్వాత మరణించిన తర్వాత పైలోకాలకు, ఆ తర్వాత పరంధాం మోక్షానికి తీసుకెళ్ళడం కూడా ఆయనే బాధ్యత. పూర్తి రిజర్వేషన్ టికెట్లు ఆయనే బుక్ చేస్తాడు, మనల్ని కేవలం మోక్షానికి తీసుకెళ్తాడు. అదే ఆయన ఇచ్చిన గొప్ప వరం మనకి. అందుకనే మనమంతా భగవద్గీత చదవాలి. కేవలం రోజుకు ఒక్క శ్లోకం మన ఇంట్లో మన పిల్లల చేత, మన కుటుంబ సభ్యుల చేత చదివిస్తూ ఉంటే అదే మన యోగక్షేమాలు చూస్తుంది అని కృష్ణ భగవాన్ బోధ. గీతా వాక్కు, గీతా వాక్కు, గీతా వాక్కు, జై గీత, జై గీత, జై గీత, జై గీత, జై గీత, జై గీత. గీత నేర్చుకో, రాత మార్చుకో. గీత